బీరకాయతో పెసరపప్పు అనమాట. కారం పెట్టి కూర ఇంకొక రోజు చూపిస్తాను. ఇది పెసరపప్పు వేసి అనమాట, బీరకాయ పెసరపప్పు. పెసరపప్పు నానబెట్టుకుని కాసేపు 10 మినిట్స్ ఇట్లాగా మనకి పప్పు ఎక్కువ కావాలంటే పప్పు ఎక్కువ వేసుకోవాలన్నమాట, ముక్కలు తక్కువ వేసుకోవాలి. అట్లా వేసుకుని కొంచెం నీళ్ళు పోసేసుకుని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఇది కూడా 2 మినిట్స్లో అయిపోతుంది. 2 మినిట్స్ నూడిల్స్ లాగా అనమాట. బాగుంటుంది. పిల్లలకి అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. 6 మంత్స్ బేబీస్కి కూడా పెట్టచ్చు. బీరకాయ కదా తొందరగానే అరిగిపోతుంది. మామూలు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. నాకు ఇది ఉందని ఇందులో పెడుతున్నాను, కానీ మామూలు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. 3 విజిల్స్ రాగానే ఆపేసేయచ్చు అనమాట. జస్ట్ ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టేయడమేనండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువాను, ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు వేసేయడం రుచికి సరిపడా అనమాట. ఇది కూడా కమ్మగా బాగుంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ ఈజీగా చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఉప్పు కూడా రుచికి తగ్గట్టు వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ అనమాట. మిరపకాయలు వేస్తున్నాను. పెద్ద కారం ఉండవండి, 2 మిరపకాయలు వేస్తున్నాను. ఇంగువ వేస్తున్నాను, కొంచెం ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఆపేసేసుకోండి, వేయక్కర్లేదు. చూడండి 2 మినిట్స్లో అయిపోయింది. పిల్లలకి వేడివేడిగా కనుక నెయ్యి వేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి. పెద్ద కారం ఉండదు, కమ్మగా ఉంటుంది. కొంచెం ఇంకా ఇష్టమైన వాళ్ళు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు.